ఆచి చికెన్ మసాలా. మెగా టీఎస్సీలో అక్రమాలపై వైసీపీ ఆందోళన. అంబటి ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ. నిరుద్యోగులను దగా చేశారన్న మాజీ మంత్రి. ఏపీలో టీఎస్సీ అవకతవకలపై కదం తొక్కిన వైసీపీ. బెజవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. అక్రమాలపై నిగ్గు తేల్చాలని నేతల డిమాండ్. మంత్రి లోకేష్ పై పేర్ని నాని విమర్శలు. బాబు ఎన్టీఆర్ ను వేసేస్తే లోకేష్ బాబును వేసేస్తున్నారు. మహానాడంతా భజనతోనే సాగిందన్న మాజీ మంత్రి. ధాన్యం కొనుగోళ్లపై కాసేపట్లో మంత్రి ఉత్తమ్ సమీక్ష. కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో చర్చ. విపక్షాల విమర్శలపై ప్రెజెంటేషన్ కు సిద్ధం. గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్. ఫుడ్ పాయిజన్ జరగకుండా చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి అడ్లూరి. కుమ్రం భీం జిల్లాలో గవర్నర్ శుక్లా పర్యటన. ఘన స్వాగతం పలికిన కలెక్టర్ హరిత, ఎస్పీ నీతిక. కాసేపట్లో సంకపల్లిలో స్ఫూర్తి గ్రామోత్సవానికి హాజరు. రాహుల్ ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ. సిద్ధును గుండెకు హత్తుకున్న రాహుల్. రాజీనామా అనంతర పరిణామాలపై చర్చ. కర్ణాటకలో 2 డిప్యూటీ సీఎంలు. లింగాయత్, ఎస్సీ వర్గాలకు కేటాయింపు. రేసులో పరమేశ్వర, ప్రియాంక్, ఎంపీ పాటిల్. సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం. సీఎంగా డీకే శివకుమార్ కు అధిష్టానం పగ్గాలు. జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం. సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ కృతజ్ఞతలు. దేవుడు ఎప్పుడూ అవకాశాలే ఇస్తాడన్న డిప్యూటీ సీఎం. సిద్ధు నుంచి ఎంతో నేర్చుకున్నానంటూ ట్వీట్. హైదరాబాద్ లో ఈఆర్సీ చైర్మన్ అధ్యక్షత బహిరంగ విచారణ. విచారణకు హాజరైన పార్టీల నేతలు, ప్రజా సంఘాలు. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల అభిప్రాయాల స్వీకరణ. పోక్సో కేసులో ముగిసిన భగీరథ్ కస్టడీ. 3 రోజుల పాటు ప్రశ్నల వర్షం. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన ఖాకీలు. పాడేరులో మంత్రి సత్యకుమార్ పర్యటన. పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలతో భేటీ. కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. రాహుల్ తో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన షర్మిల. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోసం యత్నాలు. సీటుపై ఇప్పటికే హామీ ఇచ్చిన అధిష్టానం. 9వ రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు. దేశవ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులు. ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు. భానుడి భగభగలతో సింగరేణి కార్మికుల కష్టాలు. అధిక ఉష్ణోగ్రతతో డీహైడ్రేషన్ సమస్యలు. పనివేళ్లలో మార్పులు చేయాలని డిమాండ్. యాదగిరిగుట్టలో వృద్ధులు, దివ్యాంగుల ఆందోళన. పెన్షన్ల కోసం మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన. చైర్మన్ వాణిని చుట్టుముట్టిన బాధితులు. ఆదిలాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై సిపిఐ నిరసన. ధరలు తగ్గించాలంటూ ప్లెకార్డుల ప్రదర్శన. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. గిస్మత్ రెస్టారెంట్ లో కుళ్లిన మాంసం గుర్తింపు. నిర్వాహకులకు నోటీసులు జారీ. మంచిర్యాల జిల్లా దేవాలవాడలో అగ్ని ప్రమాదం. వడ్ల బస్తాలు లోడ్ చేస్తూ ఉండగా తెగిన లారీ డోర్ చైన్. 2 రైతులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రాజమండ్రి కోటగుమ్మంలో అగ్ని ప్రమాదం. వస్త్ర దుకాణంలో ఎగిసిపడిన మంటలు. భయంతో పరుగులు తీసిన జనం. హైకోర్టులో విచారణ. తీర్పులపై సుప్రీం గైడ్ లైన్స్. మార్గదర్శకాలు జారీ చేసిన సిజేఐ సూర్యకాంత్. రిజర్వ్ తీర్పులను 3 నెలలలోపు ప్రకటించాలని సూచన.